అని ఉంటూ ఉన్నాం. ఎవరైతే ఈ ప్రాణాన్ని బ్రహ్మముగా ఉపాసిస్తున్నారో అటువంటి వారికి పూర్ణ ఆయుష్ లభిస్తుందని తెలియజేసుకున్నాం. యః పూతస్మాద్వాయుః ఇషముచ్యతే తస్యైష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య తస్మాద్వాయే తస్మాత్ ప్రాణమయాత్ అన్యోంతరాత్మా మనోమయః తేనైష పూర్ణః సవాయేష పురుషవిద ఏవ తస్య పురుషవిదతాం అన్వయం పురుషవిదః తస్య యజురేవ శిరః ఋగ్దక్షిణపక్షః సామోత్తరపక్షః ఆదేశ ఆత్మా అధర్వాంగీరసపుచ్చం ప్రతిష్ఠా తదప్యేష శ్లోకో భవతి ఇతి తృతీయో అనువాకః. భూతానాం ఆయుః ప్రాణులకు ఆయుష్ తస్మాత్ ఏమిటి ప్రాణమే. అందుచేత కనుక ఈ ప్రాణము ప్రాణులందరికీ ఆయుష్ అని చెప్పబడుచున్నది. ఎందుకంటే ప్రాణం పోయిందంటే శరీరం ఉంటుందా? ఉండడం లేదు. ఇప్పుడు ఈ యొక్క శరీరము కంటే ప్రాణం అనేది చాలా సూక్ష్మం. వీటినే పంచకోశాలుగా చెబుతారు. అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయం. ఈ ప్రకారముగా తస్య పూర్వస్య ఆ పూర్వం చెప్పబడినటువంటి అన్నమయని శారీరం ఆత్మ శరీరమునందు గల ఏషయేవా ఇతడే అటువంటి ఈ ప్రాణమయుని కంటెను అన్యః వేరైనవాడు అంతరః లోపల ఉండేవాడు. ఇతడెవడు? మనోమయాత్మ. ప్రాణమయము కంటే దాని అంతరములో ఉన్నవాడు మనోమయుడు. ఈ మనోమయునిచే ఈ ప్రాణము నిండింపబడి ఉన్నది. ఒకదానికంటే ఒకటి సూక్ష్మం. మనం పెద్ద సున్నా పెట్టాం, ఆ సున్నాలో 5 గీతలు పెట్టాం. ఇప్పుడు మరి 5 గీతలు పెట్టేటప్పుడు మొదటి సున్నా పెట్టినప్పుడు ఉన్న గీత పెద్దగా ఉంటుంది, దాని తరువాత పెట్టే గీత తగ్గుతూ ఉంది. అలాగనే దాని మధ్యలో 5 గీతలు పెట్టామనుకోండి, 5వ గీత చిన్నగా ఉంటుంది. మరి మొదటి గీతే అన్నమయ శరీరం, ఆ 2వ గీతే మనకి ప్రాణమయ శరీరం, ఆ 3వ గీతే మనోమయ శరీరం అన్నమాట. అది చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనోమయ ఆత్మ, మనోమయాత్ముడే ఉన్నాడు. మరి ఈ మనోమయుని చేత ఆ ప్రాణము నిండింపబడినది, అంటే పూర్ణింపబడినది. ఇతడు పురుషాకృతిని కలిగిన వాడి ప్రాణమయుని పురుషాకృతిని అనుసరించి ఇతడు కూడా పురుషాకారము కలిగి ఉన్నాడు. మనస్సు, ఈ మనస్సు కూడా చాలా గొప్పది. మనం తినే ఆహారములో ఆ మధ్యమాంసం అనేది మన యొక్క శరీరంగా ఉత్పత్తి అవుతుంది. మనం తినే ఆహారములో ఆ కనిష్టాంశమే మనస్సుగా మనకు వస్తుంది. అందుచేత ఈ మనస్సు అంటే సంకల్ప వికల్పాత్మకమైనటువంటి స్థితి ఏ సమయంలో అంతఃకరణములో ఉందో అప్పుడు ఆ అంతఃకరణానికి పేరు మనస్సు. ఈ మనస్సుని స్వాధీనం చేసుకోవాలి. మన ఏ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నారు. బంధానికి కానీ మోక్షానికి కానీ మనస్సే కారణం. అందుచేత ఇటువంటి మనస్సు పురుషాకృతిని అనుసరించి ఇతడు కూడా పురుషాకారం కలిగి ఉన్నాడు. ఆ భావనా విశేషాన్ని పొంది ఉన్నాడు. తస్య ఆ మనోమయునికి యజురేవ శిరహాం చెప్తున్నారు. అతడికి యజుర్వేదమే శిరస్సు. యజురితి అనీతాక్షర పాదావసాని మంత్ర విశేష తజ్జాతీయవచనో యజుశబ్దస్య శిరస్య ప్రాధాన్యాత్. ప్రాధాన్యంచ యాగాదౌ సన్నిపత్యోపకారణత్వాత్ యజుషాహి హవిర్దీయతే స్వాహాకారాదిన. అందుచేత ఈ యజుర్వేదం చక్కగా వేదములు యందు స్వాహాకారములతో ఈ మంత్రములు నిండబడి ఉండి ఆహుతికి వినియోగం అవుతున్నాయి.
ఇది ఎలాంటిది అంటే ఈ యొక్క ప్రాణమును, ఈ మనస్సునకు యజుర్వేదము ఇది శిరస్సు. యజురేవ శిరహాం ఋగ్దక్షిణ పక్షహాం. ఇప్పుడు చెప్తున్నారు ఋగ్వేదము అనేది దక్షిణ పక్షము అన్నమాట. దక్షిణము అంటే కుడి భాగము అని అర్థం. అటువంటి ఋగ్వేదము దక్షిణ పక్షం. తస్యాం సామో ఉత్తర. ఇక సామవేదము ఉత్తర పక్షమైనది. ఆదేశ ఆత్మా, ఆదేశమే ఇతనికి మధ్య భాగమైనది. అథర్వాంగీరస, అథర్వవేదము ప్రతిష్టాకార్యనతో చెప్తూ ఉన్నారు. మనోమయను గూర్చి ఈ శ్లోకాన్ని చెప్తూ ఉన్నది. అథర్వాంగీరస అపి ఏష శ్లోక భవతి. అందుచేత ఈ మనోమయుని యొక్క స్థితి ఈ విధముగా మనకి అందిస్తూ ఉన్నారు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహాం ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కదాచనేతి తస్యైష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య తస్మాద్వా ఏతస్మాన్ మనోమయాత్ సవా ఏష పురుషో విద ఏవా. యతో వా, యతః దేని వలన, వాచః నివర్తంతే, యతో వాచో నివర్తంతే, వాక్కులు దేనిని వర్ణింపజాలవో అని చెప్తూ ఉన్నారు. అప్రాప్య మనసా సహా, వాక్కులు దేనిని వర్ణింపజాలవో, మనస్సు దేనిని చింతించజాలదో అటువంటి స్థితే ఆనందం బ్రహ్మణో విద్వాన్. విద్వాన్ యొక్క స్థితి అది. వాక్కులు వర్ణింపజాలవు. దేని ద్వారా వాక్కులు వర్ణిస్తున్నాయో, దేని ద్వారా మనస్సు మననం చేస్తూ ఉన్నదో అదే ఆనందం. ఆనందం బ్రహ్మణో విద్వాన్. విద్వాన్ అటువంటి విద్వాంసుడు ఆనందం. న బిభేతి కదాచనేతి, అతడు ఎప్పుడూ కూడా భయమును పొందడు. భయమును ఎవడు పొందడు? ఎవనికైతే ఆనందము సదా ఉంటూ ఉన్నదో అతడు ఎప్పుడూ కూడా భయముని పొందడు. మరి ఆనందం ఎలా ఉంటుంది? తనకంటే భిన్నుడు ఒకడు ఉన్నాడంటే అతడి వల్ల నాకేదైనా అపకారం జరుగుతుందేమని భయం ఎలాగైతే కలుగుతుందో, ఒకవేళ ఉపకారం చేసినా మళ్ళీ ఆ ఉపకారాన్ని ఎప్పుడు అతను తీసుకుంటాడో తెలియదు కదా. అందుచేత ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నారు. అప్రాప్య మనసా సహా, మనస్సు కూడా దానిని చింతించలేదు. ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కదాచనేతి, ఎప్పుడు కూడా భయముని పొందరాదు. తస్యేష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్యాం. ఈ ప్రకారముగా మనోమయాన్ని మనకి విశదీకరించారు. అన్యోంతరాత్మా విజ్ఞానమయ తేనైష పూర్ణ సవాయేష పురుష విద ఏవా. అన్యోంతర ఆత్మ, ఇక్కడ అన్యోంతరాత్మ అప్పుడు దీనికి ఇంకేం అన్యోంతరం? దానికంటే ఇంకొకటి సూక్ష్మమైనటువంటిది. దేనికంటే? మనస్సు కంటే బుద్ధి చాలా సూక్ష్మమైనటువంటిది. ఈ బుద్ధి విజ్ఞానమయము అంటారు. తేనైష పూర్ణ, ఈ విజ్ఞానమయుడు ద్వారాగా పూర్ణింపబడినది ఆ యొక్క మనస్సు. సవాయేష పురుష విదయేవా, ఇతడే పురుషుడు కాబట్టి తస్య పురుష విధతాం. ఈ ప్రకారముగా ఆ యొక్క పురుషుడిని మనం పొందాలి. తస్యేష పురుష విధ, ఆ విజ్ఞానమయునకు శ్రద్ధయేవ శిరః, ఇతడికేమిటి? శ్రద్ధయే తల. ఋతం దక్షిణ పక్ష, ఋతము కుడిపక్షం. ఋతము అంటే సత్యవచనం.
ఆ ఋతము రుజుమార్గం, కుటిలిత లేకుండుట, వక్ర మార్గము లేకుండుట, సత్యం ఉత్తర పక్ష, అనృతము లేని భావం ఏదుందో అదే ఎడమ పక్షం. ఈ ప్రకారముగా యోగ ఆత్మా సమాధానం, ఇది మధ్య భాగం. అహహాం మహపుచ్చం ప్రతిష్ఠ, ఈ మహత్తత్వము ప్రతిష్టాకారేనిచో ఆ విజ్ఞానమైన గూర్చి శ్లోకం చెప్పబడుచున్నది. మహత్తత్వము ప్రతిష్టాకారి అయిన తోక. అది పక్షికి ఎలాగైతే ఆ తోక ఎప్పుడైతే ఉండి రెండు రెక్కలు ఉన్నాయో అది బ్యాలెన్స్ని చక్కగా పైకి తీసుకుపోతూ ఉన్నది. ఆ ప్రకారముగా ఈ దక్షిణ పక్క, ఈ ఉత్తరం, ఈ యొక్క ఋగ్వేదము, యజుర్వేదము ఇత్యాదిది మహం పుచ్చం ప్రతిష్ట. విజ్ఞానమయం అనేది చాలా అవసరం. ఎందుకోసము అంటే ఏది మనం నిశ్చయం చేయాలన్నా ఈ విజ్ఞానమయ కోసమైన బుద్ధి నుండియే నిశ్చయం చేయాలి. అందుచేత బుద్ధి ఎవరికి శుద్ధమైన బుద్ధి ఉంటుందో వారి విచారణ అందరికీ ఉపయోగపడే విచారణ ఉంటుంది. పశుపక్షాదులకి బుద్ధి అనేది ఇవ్వలేదు, అంతఃకరణం ఇస్తే కదా. అది ఆ బుద్ధి అనేది మనకే ఉన్నది. అంతఃకరణం అయితే ఉంది, అందులో ఈ బుద్ధి విశేషం ఉండదన్నమాట. ఈ బుద్ధి విశేషం యొక్క మానవులకి, దేవతలకి, రాక్షసులకి, మానవ మాతృలందరికీ ఉన్నటువంటిది. మరి